చూస్తున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం అభ్యర్థిని ప్రకటించింది బీఆర్ఎస్. మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత పేరు ఖరారు చేశారు. పార్టీ అధినేత కేసీఆర్ మాగంటి గోపీనాథ్ మృతితో ఖాళీ అయిన సీటుపై మాగంటి సునీత పేరుని ఖరారు చేశారు. అనారోగ్య కారణాలతో ఈ ఏడాది జూన్ 8న ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఆయన మృతితో జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది. త్వరలోనే దీనికి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ ని ఎన్నికల సంఘం కూడా విడుదల చేయనుంది. ఇక సిట్టింగ్ సీటు కాపాడుకోవడం కోసం అన్ని పార్టీల కంటే ముందుగానే బీఆర్ఎస్ ఉప ఎన్నికకు రంగంలోకి దిగింది. అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రాక ముందే నుంచే ఇప్పుడు గోపీనాథ్ సతీమణి సునీత నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అధికారికంగా పార్టీ అభ్యర్థిగా ఎంపిక కావడంతో ఆమె మరింత స్పీడ్ పెంచనున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ మీద పోస్ట్ ఏదైతే అఫీషియల్ గా వచ్చిందో. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ ను పార్టీ అధినేత కేసీఆర్ గారు ప్రకటించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారి మరణంతో త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీలో సీనియర్ నేతగా, జూబ్లీహిల్స్ ప్రజల అభిమాన నాయకుడిగా స్థానం సంపాదించుకున్న దివంగత మాగంటి గోపీనాథ్ గారి సతీమణి మాగంటి సునీతకే ప్రాధాన్యతనిస్తూ వారిని అభ్యర్థిగా ఎంపిక చేశారు. చిత్తశుద్ధి కలిగిన నిస్వార్థ నేతగా వారి నిబద్ధతను పరిశీలించిన మీదట మాగంటి గోపీనాథ్ పార్టీకి, ప్రజలకు అందించిన సేవలకు గుర్తింపు, గౌరవాన్నిస్తూ జూబ్లీహిల్స్ ప్రజల ఆకాంక్షల మేరకు దివంగత గోపీనాథ్ కుటుంబానికి అవకాశం ఇవ్వాలని కేసీఆర్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు అని అంటూ అఫీషియల్ గా ఈ లెటర్ అయితే ఇప్పుడు బయటకు వచ్చింది. రైట్, మా ప్రతినిధి విజయ్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. విజయ్, ఏ పార్టీ కూడా ఇంతవరకు అభ్యర్థిని కూడా ప్రకటించలేదు, ఎన్నికల సంఘం కూడా ఎప్పుడు ఎన్నికలు ఉంటాయో చెప్పలేదు. కానీ బీఆర్ఎస్ ఒక అడుగు ముందుకు వేసింది. గోపీనాథ్ సతీమణి సునీత పేరుని ఖరారు చేసేసింది. ఎలా చూడాలి? ఈ ఎన్నికలు దూకుడు పెంచే అవకాశం కనిపిస్తోందా? అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అయితే దృష్టి సారించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ తరుణంలోనే బీఆర్ఎస్ అభ్యర్థిగా లేట్ మాగంటి గోపీనాథ్ యొక్క సతీమైనటువంటి సునీతను కూడా ఇప్పటికే పార్టీ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచే అధికారికంగా కూడా ప్రకటించారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఈ యొక్క ఉప ఎన్నిక కూడా వస్తా ఉంది కాబట్టి సో పార్టీలో ఒక సీనియర్ నేతగా ఆయన ఉన్నారు. అలాగే జూబ్లీహిల్స్ ప్రజల యొక్క అభిమాన నాయకుడిగా కూడా స్థానం ఆయన సంపాదించుకున్నారు. అలాగే ఆ గోపీనాథ్ అందించినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో జూబ్లీహిల్స్ ప్రజలకు వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మాగంటి అంటే ఆయన సతీమణి సునీతకే టికెట్ ను కూడా ఖరారు చేసినట్టుగా కేసీఆర్ అయితే ప్రకటించారు. మరొక పక్క కేటీఆర్ కూడా ఇటు సునీత కుటుంబానికి అంటే మాగంటి గోపీనాథ్ కుటుంబానికి మాట ఇచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఖచ్చితంగా ఈ ఎలక్షన్ అంటే ఈ బైపోల్ లో మిమ్మల్ని ఖచ్చితంగా గెలిపించుకుంటాం మేము, సో మేమంతా మీ వెంటే ఉంటామంటూ కూడా మాగంటి గోపీనాథ్ కుటుంబానికి అటు సునీతకు కూడా మాట ఇచ్చినట్టుగా అయితే తెలుస్తోంది. మరొక పక్క ఇటు సునీత అభిమానులందరూ కూడా అంటే మాగంటి గోపీనాథ్ అభిమానులందరూ కూడా ఇప్పటికే సునీత గెలుపు కోసం పనిచేయాలంటూ కూడా చర్చించుకున్నట్టుగా అయితే తెలుస్తోంది. ముఖ్యంగా అటు కేటీఆర్ మాట్లాడిన తర్వాత గోపీనాథ్ కుటుంబంతో కుటుంబ సభ్యులందరూ కూడా ముఖ్యంగా జూబ్లీహిల్స్ మొత్తం కాన్స్టిట్యున్సీ అంతా కూడా ఉన్నటువంటి ఓటర్లను మొత్తం పరామర్శించేందుకు ముఖ్యంగా వారి అంటే సునీత గెలుపు కోసం పాటుపడాలంటే కూడా వారితో మాట్లాడుతున్నటువంటి సందర్భాలు కూడా నెలకొన్నట్టుగా అయితే తెలుస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికని ఖచ్చితంగా తిరిగి వారి సిట్టింగ్ సీట్ ని కాపాడుకునేందుకైతే అనేక విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా మనం చూస్తా ఉన్నాము. ముఖ్యంగా తొలుతగా అందరికంటే ముందు అన్ని పార్టీల కంటే ముందు కూడా ఇప్పుడు బీఆర్ఎస్ అయితే తమ అభ్యర్థిని ముందుకు తీసుకొచ్చింది. సో ఇదే జోరు మీద ముందుకు వెళ్లి బీఆర్ఎస్ కు ఖచ్చితంగా జూబ్లీహిల్స్ స్థానాన్ని తమ సిట్టింగ్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవాలన్నట్టుగా కూడా మొత్తం ప్లాన్ రచిస్తున్నట్టుగా అయితే తెలుస్తా ఉంది. రైట్ విజయ్, మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ ఒక అడుగు ముందుకు వేసింది. సిట్టింగ్ స్థానమైన జూబ్లీహిల్స్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవడానికి పావులు కదుపుతోంది. ఈ విధంగానే ముందుకు వెళ్తోంది.